కడపలో అరెస్ట్ల పరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఫేస్బుక్ లో కొన్ని పోస్టులు పెట్టి వాటిని వైరల్ చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు పోలీసులు దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కడప డీటీసీకి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో మాధవిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రత్యర్థులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతానికైతే ఆ వీడియో ఇంకా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. కందుకూరి కుమార్ పేరుతో ఫేస్బుక్ పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అయితే చర్యలు తీసుకోవాలంటూ గత నెల 25న కడప పోలీసులకు ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే పోస్ట్ వైరల్ చేసిన ఇస్మాయిల్ భాషా అలాగే విజయరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో మరొకసారి వైరల్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజాను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్లో ఉన్నారు. శర్మ, ప్రస్తుతానికైతే ఈ ఫేస్బుక్ పోస్ట్కి సంబంధించి అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై చేసిన ఫేస్బుక్ పోస్ట్కి సంబంధించిన కేసులో ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఖాజాని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఈ మొత్తం సినారియోకి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు కంప్లీట్ నేపథ్యం ఏంటి? కౌశల్య, ఈ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి సంబంధించి ఇటీవల వారం రోజుల క్రితం తిరుగుబాటు బావుట ఎగరేసే సందర్భం జరిగింది. కృష్ణారెడ్డి అనే వ్యక్తి తిరుగుబాటు బావుట ఎగరేస్తూ తర్వాత ఎమ్మెల్యే మీద కొంత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ మహిళలు కూడా అంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వాళ్ళు కొంతమంది కొంత హద్దు మీరి అంటే మనం ప్రచురించలేని ప్రసారం చేయలేని భాషలో మాట్లాడుతూ కొంత ఆమె యొక్క క్యారెక్టర్ ని తర్వాత వచ్చేసి ఆమె పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం జరిగింది. వాటిని ఏదైతే ఆ వీడియోలు ఏదైతే ప్రైవేట్ గా రికార్డ్ చేసినటువంటి వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డ్ చేసిన వీడియోను కందుకూరి కుమార్ అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వాటిని వైరల్ చేయడం, తర్వాత ఇతరులు చాలా మందికి దాన్ని స్ప్రెడ్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘటన జరిగింది. దీనిపైన ఏదైతే ఎమ్మెల్యే భర్త పొలిట్ బ్యూరో సభ్యులు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గత నెల 25వ తారీఖున ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లోనే మొత్తం ఈ ఫేస్బుక్ సంబంధించినటువంటి ఎవరు వైరల్ చేశారు, తర్వాత ఎక్కడెక్కడి నుంచి దీనికి సోర్సెస్ ఉన్నాయి, ఎవరు ముందుగా అప్లోడ్ చేశారు, ఎవరు రికార్డ్ చేశారు అన్న దాని మీద పోలీసులు 1 టౌన్ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ దీనికి కారణాలను భావిస్తున్న ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు విజయారెడ్డి అనే ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఈ ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తి ఈ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఏదైతే స్ప్రెడ్ చేశారో అతను కూడా అదుపులోకి తీసుకుంది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి విచారించిన పోలీసులు ఇంకా కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. ఈ మొత్తం ఈ వ్యవహారం ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా ఆమె పరువుకు భంగం కలిగించే విధంగా ప్రయత్నించారన్నటువంటి కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పిఏ ఉన్నటువంటి ఖాజా ఇదంతా వెనకండి నడిపించారనేటువంటి అనుమాన నేపథ్యంలో విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక రూఢీకి వచ్చినటువంటి పోలీసులు నిన్న హైదరాబాద్ లో వేరే ఆసుపత్రి పని మీద వెళ్ళినటువంటి ఖాజాను అరెస్ట్ చేసి అర్ధరాత్రి కడప డీటీసీకి తీసుకోవడం జరిగింది. కౌశల్య, మొత్తానికి అయితే ఇప్పుడు అమ్జద్ బాషా పిఏ ఖాజాను అరెస్ట్ చేయడం ఇప్పుడు అంటే ఎంత ముఖ్యమైన పరిణామంగా చూడొచ్చు మనం? అంటే దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉందా? డెఫినెట్ గా మొత్తానికి టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలో ఉంది. కొంతకాలంగా మనం చూస్తున్నాం. కడప నగర అభివృద్ధికి సంబంధించి తర్వాత కడప నగరాల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తమ పదవి నుంచి తొలగించే అంశం, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ సజావుగా జరగకపోవడం అంశం, తర్వాత ఇటీవల జరిగినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఒక బ్రిడ్జి ఓపెనింగ్ ఉందో, తర్వాత రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయో, తర్వాత బుగ్గవంక సుందరీకరణ పనుల మీద అటు వైసీపీకి టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పతాక స్థాయిలో ఒకరొకరు అవినీతి ఆరోపణలు, తర్వాత ఇంకా తీవ్రమైన స్థాయిలో దూషణల పర్వం కూడా కొనసాగుతుంది. నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూడటం అనేది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు కుట్ర పన్ని తర్వాత టీడీపీ ఎమ్మెల్యే యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మాధవిరెడ్డి ప్రజల్లో చులకలు చేయడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉపయోగించుకుని ఆ వీడియోలను పోస్ట్ చేశారన్నట్టు అభియోగం టీడీపీ నుంచి వస్తుంది. అదే అంశాన్ని రిటర్న్ మూలకంగా కూడా శ్రీనివాస్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇదే ఈ మొత్తం పరిశీలించిన తర్వాత పోలీసులు దాదాపు 15 వీడియోలు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టారు వాటిని తొలగించడం జరిగింది. ఎస్ఐ అమర్నాథ్ నేతృత్వంలో మరికొన్ని ఎక్కడ ఉన్నా కూడా వాటిని వెతికి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్జద్ బాషా పిఏ ఖాజాను అరెస్ట్ చేయడం జరిగింది. కౌశల్య.
ఎస్, అయితే ఈ అంశానికి మొత్తంలో పిఏ ఖాజానే సూత్రధార, లేదంటే అతని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎస్, మీరు అన్నట్టు దీని వెనకాల ఇంకా అనుమానాలు ఉన్నాయి. తర్వాత విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. నిన్న తీసుకొచ్చినటువంటి ఖాజాను విచారిస్తున్నారు. అతని ద్వారా అతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నట్టు వాళ్ళు వ్యక్తం చేశారు నాయకులు. ఆ నేపథ్యంలో కూడా పోలీసు విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది కౌశల్య. ఎస్, మనం ఇలాంటి సోషల్ మీడియా కేసులు కూడా గతంలో చూసాం. అంటే ఇలాంటి కేసులు ఎంత స్ట్రాంగ్ గా నిలబడతాయి? అంటే వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోగలుగుతారు? ఇప్పుడు ఐటీ యాక్ట్ ఏదైతే చెప్తుందో మనకు పోలీసులు కూడా చాలా కఠినమైనటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ చట్టం ప్రకారం వీళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది వంటోల్ పోలీసులు. దాని ఆధారంగానే తర్వాత సీరియస్ ఇటీవల సోషల్ మీడియా మీద ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా ఉంది. తర్వాత ఇటీవల కూడా మనకు ఒక కమిటీ మంత్రివర్గ ఉపసంహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 2 రోజుల క్రితం. ఎఫ్బిపిఎస్ కేసులు ఏ విధంగా దాన్ని పరిష్కరించాలి, తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇట్లాంటి కేసులు సోషల్ మీడియా కేసుల పట్ల ఎట్లా ఏ రకంగా వ్యవహరించాలని దాని మీద కూడా ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం, ముఖ్యంగా ఏదైతే కడప నగరానికి సంబంధించి లేదా కడప జిల్లాకు సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం పిఏని అరెస్ట్ చేయడం అనేది కొంచెం కలకలం రేపుతుంది కౌశల్య. ఎస్, మరి ఈ అంశంలో ఇంకెవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతానికి ఇద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు. సో ఇంకెవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? పిఏ ఖాజాను విచారించిన అనంతరం పోలీసులు మరొక అడుగు ముందుకేసే అవకాశం ఉంది. 2-3 రోజులు మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఖాజా ఒకటే కాదు, తర్వాత ఎవరు దీన్ని టెక్నికల్ గా సహకరించారు, తర్వాత ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి ఒకటి వస్తున్నాయి కౌశల్య. అయితే పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది దీంట్లో కీలకమైన సాక్ష్యాలు ఏమున్నాయి, తర్వాత టెక్నికల్ గా ఏ రకమైన ఏ కోణంలో వారు దర్యాప్తు ముందుకు తీసుకుంటున్నారంటే త్వరలో వెల్లడించే అవకాశం కూడా ఉంది కౌశల్య. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం కడపలో ఇప్పుడు అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, వాటిని వైరల్ చేశారు. అదే కేసులో పోలీసులు ఇప్పుడు దూకుడు పెంచారు. గతంలో ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ ఖాజాని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలిసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి కడప డీటీసీకి తరలించినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఎన్నికల సమయంలో మాధవిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రత్యర్థులు. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్గా మారింది. కందుకూరి కుమార్ పేరుతో ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో అయితే బాగా వైరల్ మారిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి గత నెల 25న కడప పోలీసులకు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ వీడియో ఏదైతే ఉందో అది వైరల్ చేయడానికి ఇస్మాయిల్ భాషాని, విజయ్ రెడ్డి అని వీళ్ళిద్దరు కూడా ప్రోత్సహించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాజాని కూడా, అంటే పిఏ ఖాజాని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇతనే మొత్తానికి సూత్రధారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇతనే విచారిస్తే ఇంకా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళతో పాటు ఇంకొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.